హలో. కానమోకు కథావచనం. మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రెడ్ స్టార్ ఏచూరి సీతారాంకు నివాళి. మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. రెడ్ స్టార్ ఏచూరి సీతారాంకు నివాళి. జాతి స్మృతిలో అరుణతార. పదవుల చుట్టూ పరిభ్రమించే రాజకీయాల్లో ప్రజల తరపున నిజంగా స్థిరంగా నిలబడే నాయకులు అత్యంత అరుదు. అధికారమే పరమావధిగా, మంచినీళ్లు తాగినంత సులభంగా మెడలోని కండువాలను మార్చేసే నేతలు తాలు నేతల కాలంలో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తేవారు ఏ కొందరో కనపడతారు. సమకాలీన భారతంలో అటువంటి దిగ్గజ నేతల్లో ఒకరు సీతారాం ఏచూరి. దాదాపు 5 దశాబ్దాల ప్రజా జీవితంలో నైతిక విలువలతో ఏనాడు రాజీ పడని వామపక్ష యోధుడు ఆయన. కేంద్రంలో కాంగ్రెస్ సర్వం సహాధిపత్యం వహిస్తున్న రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావాణిని గట్టిగా వినిపించారు ఏచూరి. తదనంతరం ఆచరణాత్మకవాదిగా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. భిన్నత్వమే భారతావని బలం. దాన్ని రూపుమాపాలనుకుంటే జాతీయ సమైక్యతే బీటలు వారుతుంది అని హెచ్చరించేవారు. జనజీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆర్థిక విధానాలను అనుసరించడం ప్రభుత్వాల విధ్యుక్త ధర్మమన్నది ఏచూరి నిశ్చితాభిప్రాయం. అనుక్షణం దేశహితం కోసం, లౌకిక ప్రజాతంత్ర సమాజం కోసం పరితపించిన ఆయన జనభారత స్మృతిలో సదా చిరంజీవి. ఆకలి వెతలు తీరి అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నిండాలి అన్న స్వాతంత్రోద్యమ ఆదర్శాలు కొడిగడుతున్న కాలం అది. నీరుగారిపోతున్న ఆశలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలతో యువతలో కొత్త ఆలోచనలు మొగ్గతొడుగుతున్న రోజులవి. విద్యాలయాలు పోరాట కేంద్రాలవుతున్న 1970లో విద్యార్థి సంఘ నాయకుడిగా సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన ఎమర్జెన్సీని నిరసించినందుకు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ నిర్బంధంలోంచి బయటకొచ్చిన తరువాత ఏచూరి తన మార్గాన్ని మార్చుకోలేదు. ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిగ్గదీయడము మానలేదు. 33 ఏళ్ల చిన్న వయసులోనే సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన కాలగమనంలో అనేక చారిత్రక సందర్భాల్లో భాగస్వామి అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థిగా A+ అల్ఫా గ్రేడ్ సాధించిన ఏచూరి తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీల్లో అనర్గళంగా మాట్లాడేవారు. మలయాళం, పంజాబీలతోనూ ఆయనకు పరిచయం ఉంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అతి కొద్ది మంది తెలుగు నాయకుల్లో ఒకరు ఏచూరి. జాతి కీర్తి సిగలో కలికి తురాయి. సీతారాం ఏచూరిని స్నేహితులు, సన్నిహితులు సీతా అని సంబోధించేవారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత తదితరాలను క్షుణ్ణంగా చదివిన ఏచూరి వాటిలోని అంశాలను సందర్భానుసారం ప్రస్తావిస్తూ ప్రసంగించేవారు. వక్తగా శ్రోతలను మంత్రముగ్ధులను చేసే ఏచూరి వ్యక్తిగా అందరి బంధువు. సైద్ధాంతిక విరోధులు, రాజకీయ ప్రత్యర్థులతోనూ కలివిడిగా ఉండే వ్యక్తిత్వం ఆయనకు సహజాభరణం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల మీద ఎంతటి గురుతర బాధ్యత ఉంటుందో ఏచూరి తరచూ ప్రస్తావించేవారు. ప్రత్యామ్నాయ ఎజెండాలను ప్రతిపాదించకుండా ప్రభుత్వాలను గుడ్డిగా వ్యతిరేకించినంత మాత్రాన విపక్షాలు ప్రజా విశ్వాసాన్ని చూరగొనలేవని ఆయన హెచ్చరించేవారు.
అది అక్షరాల సత్యం. వామపక్ష సిద్ధాంతకర్తగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, రచయితగా, సామాజిక ఉద్యమకారుడిగా సీతారాం ఏచూరి రాజకీయాలకు విలువల తావినద్దారు. అందుకే ఆసేతు హిమాచలం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఆ క్రమంలోనే ఆయన విశేషాలను మనం గమనిస్తే, స్నేహితులందరికీ ఆయన సీత అన్నట్లుగా దేశం మొత్తానికి సీతారాం ఏచూరి అంటే వామపక్ష దిగ్గజం వారికి. కానీ స్నేహితులంతా ఆయన ఆప్యాయంగా సీత అని పిలుచుకునేవారని ప్రముఖ ఆర్థికవేత్త జేఎన్యు ప్రొఫెసర్ సిపి చంద్రశేఖర్ తెలిపారు. సీతారాం ఏచూరి గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే భారతదేశ రాజకీయ యవనికపై ప్రజాస్వామిక శక్తులతో వ్యవహరించే క్రమంలో కొంత పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలని ఏచూరి భావించేవారని తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో భారత రాజకీయాలు నియంతృత్వం వాటి దిశగా మలుపు తీసుకున్న నేపథ్యంలో ఏచూరిలో ఆ దృక్పథం మరింత బలపడిందని వెల్లడించారు. సీతారాం ఏచూరి ఎమర్జెన్సీ సమయంలో కర్నూలులో తన దగ్గరే తలదాచుకున్నారని ఆయన మేనమామ మోహన్ కందా తెలిపారు. మేనల్లుడికి తనకు మధ్య వయసులో తేడా 7 ఏళ్లేనని, వరుసకు మేనమామ మేనళ్ళలో అయినా అన్నదమ్ముల్లా మసలేవాళ్లమని ఆయన వివరించారు. 1952 ఆగస్టు 12 చెన్నైలో సీతారాం ఏచూరి పుట్టినప్పుడు ఆ నర్సింగ్ హోం బయట తాను ఒక కారులో వేచి ఉన్నానని, అప్పటికి తన వయసు 7 ఏళ్లని మోహన్ కందా వెల్లడించారు. మేనల్లుడు పుట్టాడని ఆనందిస్తుండగా ఆ రోజు రోహిణీ నక్షత్రం, కృష్ణాష్టమి అని తెలిసిందని, దీంతో తనను చూడనివ్వలేదని చెప్పారు. సంప్రదాయం ప్రకారం తరువాత కొన్ని రోజులకు నూనెలో తన మేనల్లుడి ముఖం చూశానని, కుటుంబ సభ్యులు బంధువులు అతన్ని బాబూ అని పిలిచేవారని మోహన్ కందా తెలిపారు. సీతారాం మా అమ్మని అమ్మమ్మ అనడానికి బదులుగా అమ్మా అని పిలిచేవాడని, తనని వారి తల్లిదండ్రులు మోహన్ కందా తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా చూసేవారని, దాంతో అప్పుడప్పుడు ఆయనకు మోహన్ కందాకి ఈర్ష్య కలిగేదని మోహన్ కందా వెల్లడించారు. జేఎన్యూలో చేరడమే రాజకీయాల్లో సీతారాం ప్రస్థానానికి నాంది అయింది. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు అతడు అండర్గ్రౌండ్లో ఉండాల్సి వచ్చిందని, దాంతో మోహన్ కందా అమ్మా నాన్నలు సీతారాంని మోహన్ కందాతో పాటు కర్నూలులో ఉంచాలని నిర్ణయించారు. అప్పట్లో మోహన్ కందా తనకు నచ్చజెప్పి రాజకీయాల నుంచి విరమింపజేసేలా చేద్దామని ప్రయత్నించాడని, ఆ ప్రయత్నంలో విఫలమవడమే కాక మోహన్ కందానే ఏచూరి బాటలోకి వెళ్ళి కమ్యూనిస్టులా మారిపోవడాన్ని త్రుటిలో తప్పించుకున్నానని మోహన్ కందా తెలిపారు. ఏచూరి రాజ్యసభ సభ్యుడిగా ప్రజల గళాన్ని పార్లమెంట్లో వినిపించారు. 12 సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఆయన 244 సార్లు కీలక ప్రసంగాలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2017 ఆగస్టు 9న ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్రను వివరించారని, విదేశాంగ విధానాలు, దళితుల ఊచకోత, ధరల పెరుగుదల, రైతుల ఉద్యమాలు, ఎన్నికల సంస్కరణలు మొదలైన అనేక కీలక అంశాలపై ఆయన ప్రసంగించేటప్పుడు రాజ్యసభలో నిశ్శబ్దం నెలకొందని, ఆయన ఉపన్యాసాలు సభ్యులను ఎంతలాగో మంత్రముగ్ధుల్ని చేసేవని మనం తెలుసుకోవచ్చు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఏచూరి సవరణలను ప్రతిపాదించారు. దానిపై ఓటింగ్ జరగ్గా ఏచూరి సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం 4వసారి కాగా 2015లో మోదీ సర్కారును ఇబ్బందికి గురి చేసిన అంశం ఇది.
మూడోసారి ఆయన రాజ్యసభకు పంపాలని పశ్చిమ బెంగాల్లోని సిపిఎం నిర్ణయించిన పాలిట్ బ్యూరో అంగీకరించలేదనే కారణంతో ఆయన తప్పుకోవటం గమనార్హం. అలాగే అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2015లో భారత గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకను ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా వామపక్షవాదులను ఏకం చేసి ఒబామా రాకకు నిరసనగా ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్లాం మతంలో ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణమని ఏచూరి నిందించేవారు. పశ్చిమాసియాలో అమెరికా జోక్యంతోనే అశాంతి నెలకొంటుందని, ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ మారణహోమానికి కూడా అమెరికా తీరే కారణమని విమర్శించేవారు ఏచూరి. ప్రపంచంపై అమెరికా పెత్తనాన్ని నిలదీసేవారు. ప్రపంచంలోని వనరులు, ముఖ్యంగా ఇంధన వనరులను దోచుకోవడానికి, పెత్తనం చెలాయించడానికి అమెరికా అర్రులు చాస్తుందని మండిపడేవారు ఏచూరి సీతారాం ఏచూరి ఓ సందర్భంలో ఊహించని విధంగా క్యూబా నేత ఫిడెల్ కాస్ట్రో నుంచి పిలుపొందుకున్నారు. 1994లో జ్యోతి బసు తదితరులతో ఏచూరి కూడా క్యూబా వెళ్ళారు. రాత్రి సమయంలో ఉన్న ఫలంగా మాట్లాడడానికి కాస్ట్రో తమని పిలిపించారని ఏచూరి ఓ సందర్భంలో చెప్పారు. ఆ సమయంలో భారతదేశంలో ఉక్కు ఉత్పత్తి ఏ స్థాయిలో ఉంది అని అడిగారని కాస్ట్రో, అప్పటి నుంచి తాను ఎప్పుడు క్యూబా వెళ్ళినా వెంట ఓ చిన్న గణాంకాల పుస్తకాన్ని తీసుకెళ్లేవాడినని ఏచూరి పేర్కొన్నారు. అపరాత్రి వేళ పిలవడంతో జ్యోతి బసు మరికొంతమందికి ఇబ్బందికి గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉక్కు ఉత్పత్తిపై అడిగిన ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం లేదని చెప్పారు. ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తమ సమావేశం కొనసాగిందని ఏచూరి వివరించారు. సైన్స్ కోసం శరీర దానాల గురించి, మరణానంతరం మత ఆచారాల ప్రకారం శరీరాన్ని ఖననం చేయడమో దహనం చేయటమో తెలిసిందే. అయితే సీతారాం ఏచూరి మాదిరిగా శరీరాలను వైద్య విద్యార్థుల కోసం దానం చేసిన వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో వామపక్ష ఉద్దండులే ముందు వరుసలో ఉండటం గమనార్హం. 80 ఏళ్ల వయసులో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య వారి కోరిక ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కోల్కతాలోని నీల్ రతన్ సిర్కార్ వైద్య కళాశాలకు అందజేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2006లోనే గణదర్పణ్ అనే ఎన్జిఓకు ఈ మేరకు హామీ ఇచ్చారు. అలాగనే 34 ఏళ్ల పాటు బెంగాల్కు సీఎంగా సేవలందించిన జ్యోతి బసు 2003లోనే మరణానంతరం తన శరీరాన్ని వైద్య కళాశాలకు అందజేస్తానని ప్రకటించారు. 2010లో జ్యోతి బస్ మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహాన్ని కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి అందజేశారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ 2000 సంవత్సరంలోనే తన మరణానంతరం శరీరాన్ని వైద్య విద్యకు అప్పగిస్తానని పేర్కొన్నారు. 2018లో ఆయన మృతి తరువాత కుటుంబ సభ్యులు ఆయన ఆశయాన్ని నెరవేర్చారు. సిపిఎం మాజీ కార్యదర్శి అనిల్ బిశ్వాస్, మరో నేత బెనోయ్ చౌదరి కుటుంబ సభ్యులు కూడా మరణానంతరం వైద్య కళాశాలకు వారి శరీరాలని అప్పగించారు. ఆ విధంగా రెడ్ స్టార్ ఏచూరి సీతారాం తన పార్థివ శరీరాన్ని ఎయిమ్స్కి అందజేయవలసిందిగా వారి కుటుంబ సభ్యులు తీర్మానించి అందజేసిన ఆ రెడ్ స్టార్ ఏచూరి సీతారాంకు నివాళులర్పిస్తూ లాల్ సలాం తెలియజేస్తూ మీ కానమోకు కథ వచనం శ్రోతలకు మీ కానమోకు వినిపించినటువంటి రెడ్ స్టార్ ఏచూరి సీతారాంకి నివాళి. జోహార్ కామ్రేడ్, జోహార్.